దీప కార్తీకుల పెళ్లితో కార్తీక దీపం కథ మలుపులు తిరుగుతూనే ఉంది. అయిపోయిన పెళ్లికి బాజాల మోత అన్నట్టుగా ఆల్రెడీ జరిగిపోయిన పెళ్లికి మళ్లీ తంతు జరుగుతోంది. అయితే ఈ పెళ్లి ఆపేయడానికి శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం ప్లాన్ చేశారు. అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, దీప పెళ్లిని ఆపాలంటే ఒకే ఒక్క దారి, అదే శౌర్య కిడ్నాప్ అని పథకం రచించారు శ్రీధర్, పారు, జ్యోత్స్న. మరి వీళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యిందో లేదో, దీపా కార్తీకుల పెళ్లి ఆపారో లేదో, నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. ఈ పెళ్లి ఆపాలంటే శౌర్యను కిడ్నాప్ చేయడం తప్ప వేరే దారి లేదు. కూతురు కనిపించలేదంటే పెళ్లి మండపం వదిలి వెళ్లిపోతుంది దీప. ముహూర్తం దాటిన తర్వాత శౌర్యను వదిలేస్తాను అనంటుంది జ్యోత్స్న. దాంతో శ్రీధర్ ప్లాన్ అద్దిరిపోయింది. ఏనాటికైనా నువ్వే నా కోడలివి, ఏనాటికైనా నా కొడుకు నీవాడే అనంటాడు. నువ్విదే మాటపై నిలబడి ఉండు మామయ్య, అదే నిజం చేస్తాను అనంటుంది జ్యోత్స్న. అది సరే కాని ముందు కిడ్నాప్ ఎలా చేయాలో చెప్పు అనంటుంది పారు. శౌర్యని నువ్వే కిడ్నాప్ చేయాలి మామయ్య, 10 నిమిషాల్లో పని అయిపోవాలి అనంటుంది జ్యోత్స్న. నాకు 2 నిమిషాలు చాలమ్మా, ఇక నేను చూసుకుంటానంటూ బయలుదేరతాడు శ్రీధర్. ఆల్ ద బెస్ట్ చెప్పి మరీ పంపిస్తుంది పారు. పెళ్లి జరిపించడం కష్టం కాని చెడగొడ్డం ఈజీనే. శ్రీధర్ అంటేనే కాన్ఫిడెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్, చింపేస్తా, రిజల్ట్ ఏంటో మీరే చూస్తారు కదా అంటూ కళ్లజోడు మార్చి మరీ బిల్డప్ కొడుతూ కిడ్నాప్ చేయడానికి వెళతాడు శ్రీధర్. వీడి బిల్డప్ చూస్తుంటే తేడా కొడుతుందిరా సీనా అని ముందే అనిపిస్తుంది కాని చివరికి గట్టిగానే తేడా కొట్టేసింది. అల్లుణ్ణి నమ్మొచ్చా అని పారు అంటే, దీపపై మనకంటే ఎక్కువ కోపం మావయ్యకే ఉంది, ఖచ్చితంగా నమ్మొచ్చు అనంటుంది జ్యోత్స్న. అవునవును, అల్లుడు రెండో పెళ్లి బాగోతాన్ని బయట పెట్టింది దీపే కదా, నమ్మొచ్చు అనంటుంది పారు. ఇక పెళ్లి వేడుక మొదలు కాగా శ్రీధర్, పారు, జ్యోత్స్నల దగ్గరకొచ్చి ప్లాన్ సక్సెస్, శౌర్యని కిడ్నాప్ చేసేసా అనంటాడు. దాంతో ముగ్గురూ కలిసి తెగ సంబరపడిపోతారు. ఇక పెళ్లిపీటలపై కూర్చున్న కార్తీక్ దీప దిగులుగా ఉండడాన్ని చూస్తాడు. ఏంటి మరదలా, ఆనందంతో నీ మొహం వెలిగిపోతుందనుకుంటే దిగులుగా ఉన్నావేంటి, అత్త నీపై కోప్పడిందనేనా అనంటాడు కార్తీక్. దాంతో దీప, ప్రేమని చూపిస్తుందనుకోవడానికి మిగిలిందేముంది, మా అమ్మకి నేను శత్రువునే కదా అనంటుంది దీప. కాలం నీ కథను ఎంత వింతగా రాసిందో చూసావా. నిన్ను పరాయిదాన్లా చూస్తున్న సుమిత్రత్త నీ కన్న తల్లి, కాని నీకిప్పుడు శత్రువు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా మనవాళ్లే, మన రక్త సంబంధీకులే, కాని ఒక్కరితోనూ బంధం లేదు. ఈ పెళ్ళైపోతే రేపట్నుంచి నేను డ్రైవర్ని, నువ్వు పని మనిషివి, వాళ్లు మన ఓనర్లు, కాబట్టి అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు. నవ్వు మరదలా, నవ్వు, ఫోటోలు అందంగా రావాలి కదా అనంటాడు కార్తీక్. దాంతో బలవంతంగా నవ్వుతుంది దీప. ఆ సీన్ ఉంటుంది, నవ్వకు తల్లో అనేట్టుగానే ఉంటుంది. అసలా మేకప్ ఎవడేసాడో కాని దీపకు పెళ్లిలా లేదు, షష్ఠపూర్తిలాగే ఉంది. మన దీపక్క అందం ఏమైపోయిందో ఏమో కాని ఈ మేకప్లో మాత్రం సుమిత్ర కూతురుగా కాదు, ఈమె ఆమెకు తల్లిలా ఉంది. దీప నవ్వేసరికి ఇప్పుడు చూడు నీ మొహంలో సిగ్గు ఎంత అందంగా వెలుగుతుందో అనంటాడు కార్తీక్. దీప మొహంలో కార్తీక్కి కనిపించిన వెలుగు చూసేవాళ్లకైతే కనిపించదు. అక్కడ దిట్టమైన మేకప్ తప్పితే పెళ్లి కళ అస్సలు కనిపించదు. నాకు చాలా హ్యాపీగా ఉంది బావా, జ్యోత్స్నతో నువ్వు చేసిన ఛాలెంజ్లో నువ్వే గెలిచావు అనంటుంది దీప. ఇంతలో కాంచనకు శౌర్య గుర్తొచ్చి, దాన్ని తీసుకొచ్చి వాళ్ల నాన్న పక్కన కూర్చోబెట్టొదినా అనంటుంది అనసూయతో. దాంతో అనసూయ పెళ్లి మండపం అంతా వెతుకుతుంది. అది గమనించిన జ్యోత్స్న, వాళ్లు శౌర్యని వెతుకుతున్నారు, మనం ముగ్గురం ఒకే చోట ఉంటే బాగోదు, మీరు వెళ్ళండి అని పారు, శ్రీధర్లతో చెప్తుంది. దాంతో వాళ్ల ముగ్గురూ ఏమీ ఎరగనట్టు నాటకమాడేస్తారు. ఇంతలో అనసూయ వచ్చి శౌర్య కనిపించడం లేదని అంటుంది. అది విన్న పారు, ఏంటి శౌర్య కనిపించడం లేదా అంటుంది దీపా కార్తీకులకు వినబడేటట్టు. దాంతో ఇద్దరికీ గుండాగినంత పనవుతుంది. వెంటనే దీప పెళ్లిపీటలపై నుంచి లేస్తుంటే కార్తీక్ ఆపుతాడు. జ్యోత్స్నే శౌర్యనేదో చేసుంటుంది బావా, ఉండు దాని సంగతి చెప్తాను. ఈ పెళ్లి జరగకపోయినా పర్లేదు, కాని శౌర్యకేమైనా అయిందంటే జ్యోత్స్నని మాత్రం బతకనివ్వను అంటూ పెళ్లిపీటలపై నుంచి లేవబోతుంది దీప. కార్తీక్ కూడా లేస్తాడు. మీరు లేస్తారేంటి, శౌర్య ఎక్కడుందో మేం వెతుకుతాం, ముందు పెళ్లి జరగనివ్వండి అనంటాడు దశరథ్. లేదు నాన్నా, ముందు నా కూతురు ఎక్కడుందో తెలియాలి అనంటుంది దీప. దయచేసి కూర్చోమ్మా, అలా లేవకూడదు అని కాంచన అనడంతో, ఆపుద్దమ్మా, ముందు శౌర్య ఎక్కడుందో తెలియాలి, ఆ తరువాతే పెళ్లి అనంటాడు కార్తీక్. మన ప్లాన్ సక్సెస్ గ్రానీ, పెళ్లి ఆగిపోయినట్టే అనంటుంది జ్యోత్స్న. ఇంతలో ఓ చిన్నారి శౌర్యను ఎవరో కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు అని చెప్తుంది. దాంతో శ్రీధర్, నేనెవరితోనూ పంపించలేదే అని అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే, మామయ్య కారు కేసివ్వండి, శౌర్యని తీసుకుని వెళ్లినవాడెవడో పట్టుకుంటా, ఇక్కడికి లాక్కొని తీసుకొస్తాను అంటాడు.
పదవావా పద అని కార్తీక్ దీప వెళుతుండగా నాన్నా అంటూ ఎంట్రీ ఇస్తుంది శౌర్య. దెబ్బకంతా షాక్ అయిపోతారు. ముఖ్యంగా శ్రీధర్. శౌర్య, ఎక్కడికెళ్ళావు? నిన్నెవరు తీసుకెళ్లారు? ఈ డ్రెస్ ఎక్కడిది అని అడుగుతుంది దీప. ఇంతలో ఎంట్రీ ఇస్తాడు శివన్నారాయణ. ఈ ముద్దుల తాతయ్యే తీసుకువెళ్లాడు అనంటుంది శౌర్య. దాంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇక శ్రీధర్ని పిలిచిన పారు, శౌర్యని కిడ్నాప్ చేశానని అన్నావు కదరా, నువ్వెవర్ని కిడ్నాప్ చేసి చచ్చావు అనంటుంది. ఇంతలో పెళ్లికొచ్చిన మహిళ, నా పాప లిఖిత కనిపించడం లేదు అనంటుంది. దాంతో శ్రీధర్కి విషయం అర్థమైపోయింది. ఇంతలో ఆ చిన్నారి ఏడ్చుకుంటూ వస్తుంది. నేను గదిలో ఆడుకుంటుంటే ఎవరో తలుపేశారు, ఎవరో అంకులొచ్చి తీశారు అనంటుంది ఆ చిన్నారి. దాంతో శ్రీధర్, బిల్డప్ కోసం కళ్ళజోడు మార్చాను, కళ్ళజోడు మార్చకుండా ఉండుంటే ఇలా పిల్లలు మారేవారు కాదు అని అనుకుంటాడు. ఇక మళ్లీ పెళ్లి తంతు మొదలవుతుంది. పెళ్లి ఆపేద్దాం అని కుట్ర చేసిన శ్రీధర్ చేతుల మీదుగానే పెళ్లి చీర అందిస్తాడు. ఇక పెళ్లికొడుకు పెళ్లికూతురు బట్టలు మార్చుకు రమ్మని చెప్తాడు పంతులు. నువ్వు నీ కొడుకుతో కలిసి మోసం చేశావు కదా అని శ్రీధర్ని నిలదీస్తుంది జ్యోత్స్న. మోసం చేసింది నేను కాదు, ఈ కళ్ళజోడు. దూరం నుంచి కనిపించక శౌర్య అనుకున్నాను అనంటాడు శ్రీధర్. నాకు టైం లేదు మామయ్య, పెళ్లిని ఆపడం నీ తరం కాదు, కానీ ఎలా ఆపాలో నాకు మాత్రమే తెలుసు అనంటుంది జ్యోత్స్న. ఇక పాత సినిమాల్లో చింతకాయ పచ్చడి సీన్లా పాలల్లో మత్తుమందు కలిపి దీపతో ఈ పాలు తాగిస్తా, ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలుంది, ఈ పాలు తాగితే దీప గంట వరకు లేవదు, ఈలోపు ముహూర్తం దాటిపోతుంది, నా చేతులతో నేనే దీపకు పాలిస్తాను అని తీసుకుని బయలుదేరింది జ్యోత్స్న. ఇది కూడా బెడిసి కొట్టేట్టుగానే కనిపిస్తోంది. దీప కాదు కాని ఆ పాలను పారిజాతం తాగేద్దేమో అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో.